सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं 57వ భాగం అష్టావకర గీత 18వ అధ్యాయం 40వ శ్లోకం మనం చూస్తున్నాం. క్వాత్మనో దర్శనం తస్య యదృష్టమవలంబతే ధీరాస్తం తం న పశ్యంతి పశ్యంతి ఆత్మన అవ్యయం. ఇది శ్లోకం 40వ శ్లోకం. ఆధ్యాత్మిక మార్గంలో క్లిష్టమైన అంశం ఏమిటి అంటే సంసారి మానసిక స్థితిని అసంసారి మానసిక స్థితిగా మార్చుకోవటం. మళ్ళీ చెబుతున్నా, ఆధ్యాత్మిక మార్గంలో అంటే స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మిక ప్రయాణంలో అతి ముఖ్యమైన అంశం, అతి క్లిష్టమైన అంశం ఏమిటి అని ఎవరిని అడిగితే మనం ఏం చెప్పాలంటే, కర్మ యోగం నుండి జ్ఞాన యోగానికి మారటం. కర్మయోగం అంటే సంసారం, కర్మయోగం అంటే అజ్ఞానం, కర్మయోగం అంటే ఆత్మజ్ఞానం లేని స్థితి. ఆ స్థితి నుంచి జ్ఞానయోగి అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు, అంటే సరిగ్గా వేదాంత శ్రవణం చేస్తే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. సో దీన్నే త్రిపుటి జీవ జగతీశ్వర ఫార్మేట్ అంటారు, అంటే కర్మయోగాన్ని కర్మకాండ అంటారు. సో ఈ కర్మకాండ నుండి అంటే సంసారి మైండ్ సెట్ నుండి, అంటే సంసారి మానసిక స్థితి నుండి అసంసారి మానసిక స్థితి అంటే జ్ఞానయోగి మానసిక స్థితికి, జ్ఞానకాండ మానసిక స్థితికి మార్చుకోవటం. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మైండ్ సెట్ మార్చటం చాలా కష్టం. అందరూ పోజులు కొడతారు ఏదో మారిపోయినట్టుగా, కానీ నిజంగా మారరు. అంటే సంసారి మైండ్ సెట్ అంటే కర్మకాండ మైండ్ సెట్, జీవ జగతీశ్వర ఫార్మేట్ అంటే ఏమిటంటే, నేను అష్ట కష్టాలు పడేటటువంటి అయోమయ జీవుణ్ణి, నాకు భగవంతుడు సహాయం కావాలి. ఇది. తర్వాత అసంసారి మైండ్ సెట్ అంటే, అసంసారి అంటే సంసారానికి ఆపోజిట్ కదా జ్ఞానయోగం. అసంసారి మైండ్ సెట్ అంటే నేను సమస్యలు లేని ఆత్మ చైతన్యాన్ని, నేను ఆత్మగా అనాత్మ ప్రపంచానికి అధిష్టానంగా ఉన్నాను. మీరు ఒక విషయం గమనించాలి, మీరందరూ కూడా సంసారి అసంసారిగా సహజంగా ఆటోమేటిక్గా మారిపోడు. మళ్ళీ చెబుతున్నా, కర్మకాండ నుండి జ్ఞానకాండకు ఆటోమేటిక్గా సహజంగా ఎవరు మారిపోరు. ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా అంటే ఈ పరివర్తన జరగాలి, ఉద్దేశపూర్వకంగా జరగాలి. మనకు తెలియకుండానే గోళ్ళు పెరుగుతాయి, దానికి ఏం శ్రమ చేయవసరంలా. మనకు తెలియకుండానే జుట్టు పెరుగుతుంది, దానికి ఏం శ్రమ చేయవసరంలా. మనకు తెలియకుండానే వెయిట్ పెరుగుతాం, హైట్ పెరుగుతాం, ఇవన్నీ సహజంగా జరిగిపోతాయి. ఇది సహజంగా జరగదు, దీనికి శ్రద్ధ ఉండాలి, ప్రయత్నపూర్వకంగా మనం పరివర్తన జరగాలి. కర్మకాండలో ఏం చేస్తాం, మనం భగవంతుడికి బాగా పూజలు చేస్తాం. అంటే వేదంలో చెప్పినటువంటి వేద పూర్వభాగాన్ని, అంటే కర్మకాండన్న వేద పూర్వభాగాన్ని ఒకటే, తూచే తప్పకుండా మనం అనుసరిస్తాం. మంచిదే, చెయ్యాలి కూడా, శ్రద్ధ ఉండాలి కూడా. రెండింటికి శ్రద్ధ కావాలి, దానికి కావాలి, దీనికి కావాలి, కర్మకాండకి జ్ఞానకాండకి కూడా. పూజలు తీర్థయాత్రలు చేస్తాం అంటే బహిర్ముఖంగా ఉంటాం, అది సంసారం. అట తీర్థయాత్రలు పూజలు చేసేటటువంటి బహిర్ముఖంగా ఉండేటటువంటి సంసారి అంతర్ముఖమై
ఆత్మదర్శనం చేయాలంటే ఎంతో సాధన చేయాలి. కొంతమంది అనుకుంటారు వేదాంత శ్రవణం చేస్తుంటే వేదాంత శ్రవణం చేస్తుంటే సడన్గా ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్, ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్, ఒక వింత అనుభవం, ఒక వింత అనుభూతి కలుగుతుంది. నా మైండ్ సెట్ అంటే సంసారి మైండ్ సెట్ అసంసారి మైండ్ సెట్గా మారిపోతుంది సడన్గా. అంటే నా ప్రయత్నం లేకుండానే అలా మారిపోతుంది అంతే. అంటే త్రిపుటి జీవ జగతీశ్వర, ద్విపుటి అంటే ఆత్మానాత్మగా మార్పు జరిగిపోతుంది. ఇది చాలామంది అనుకుంటారు. ఇది ఒక అపోహ, ఇది ఒక తప్పుడు భావన. ఇది సహజంగా జరిగే మార్పు కాదు. ఎవరికి వారు శ్రద్ధతో కర్మకాండ నుండి జ్ఞానకాండకు గురు శాస్త్ర ఉపదేశం ద్వారా మారాలి. మొదట ఏం చేయాలంటే మనం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. నేను జీవాత్మ స్థితి నుండి ఆత్మస్థితికి ఎదగాలి. నేను నా ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఇది ఒక స్థిరమైన నిశ్చయం. వేదాంత విద్యార్థి చేయవలసినటువంటి మొదటి పని ఇదే, స్థిరమైనటువంటి నిశ్చయం. ఒక ఒట్టు పెట్టుకోవాలన్నమాట. ఒక గట్టి సంకల్పం తీసుకోవాలి మనసులో. అటువంటి సంకల్పం ఉంటేనే గృహస్థ ఆశ్రమం నుండి సన్యాస ఆశ్రమానికి మారటం సాధ్యమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, చక్కటి మాట అంటారు భగవద్గీతలో, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. యోగ బుద్ధి నుండి సాంఖ్య బుద్ధికి ఎదగాలి. యోగ బుద్ధి నుండి సాంఖ్య బుద్ధికి ప్రయత్నపూర్వకంగా ప్రతి సాధకుడు ఎదగాలి. కాషాయం ధరించి బాహ్యంలో మార్పు చూపిస్తారు కొంతమంది. అంటే గృహస్థాశ్రమం నుండి సన్యాసాశ్రమానికి వెళ్ళాము అని చెప్పడానికి కాషాయం కడతారు కొంతమంది. నువ్వు కాషాయం కట్టినా కాషాయం కట్టకపోయినా మానసికంగా ఎదగటం, పరిణితి చెందటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిశ్చయం సంకల్పంతో పాటు అభ్యాసం కూడా ఉండాలి. అంటే స్థిరమైన అభ్యాసం, అంటే సాధనలు చేయాలి. అంటే నీ రోజును, అంటే నీ డైలీ రొటీన్ జ్ఞానయోగ మైండ్ సెట్తో ప్రారంభించాలి. జ్ఞానయోగ మైండ్ సెట్తో ప్రారంభించాలి. అదే మైండ్ సెట్తో నీ రోజును ముగించాలి. పైగా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని గుర్తు తెచ్చుకొని అభ్యాసం చేసి ఆ సమస్యల నుండి బయటపడాలి. ఇది అసంసారి మైండ్ సెట్, అంటే జ్ఞానయోగి మైండ్ సెట్. ఇది నిధిధ్యాసనం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నిధిధ్యాసనం అంటే ఉపాసనా ధ్యానం లాగా కాదు. నిధిధ్యాసనం అంటే మనం లూజ్గా ధ్యానం చేయొచ్చు. కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని చక్కగా పద్మాసనం వేసి అట్లా ఏం చేయవసరంలా, మంచిగా మంచం మీద పడుకుని కూడా చేయొచ్చు. నిధిధ్యాసనం అంటే ఏంటంటే ధ్యానం అంటాం కానీ మనం ఆత్మ లక్షణాలను గుర్తుపెట్టుకోవటం. నిధిధ్యాసనం అంటే ఆత్మ లక్షణాలను పదే పదే నెమరు వేసుకోవటం. ఇప్పుడు ఆవు చాలా చక తినేస్తుంది, గడ్డి మేసేస్తుంది. తర్వాత ఒక చోట కూర్చుని మెల్లగా ఒక్కొక్క మిఠాయి లడ్డూలాగా తెచ్చుకుంటుంది. తెచ్చుకుని ఏదో మ్యాస్టికేషన్ అంటారు, నెమరు వేయటాన్ని. అతను నెమరు వేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు డైజెస్ట్ అవుతుంది. అలా మనకు డైజెస్ట్ అయినటువంటి ఆత్మ లక్షణాలు, నేను నిత్యం, నేను చైతన్య స్వరూపము, నేను నిర్గుణం, నేను సర్వగతం, నేను ఏకం, ఇలా ఈ లక్షణాలన్నీ కూడా నేను 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 నేనే నేనే
నేను ఈ దేహం, పైకి అందరికీ నేను ఈ దేహంలా కనపడుతున్నాను. నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నాకు డేట్ ఆఫ్ మ్యారేజ్ ఉంది, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. దిస్ ఈజ్ ఒక బయోడేటా, ఇది వ్యవహారం. కానీ ఆత్మ బయోడేటాని గుర్తు తెచ్చుకోవటం, దాన్నే నిధి చేస్తూ ఉంటారు. అష్టావక్ర మహర్షి ఏమంటారు? ప్రయత్నపూర్వకంగా మనసును మార్చాలి, అంతేగాని అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేస్తూ మనసును మార్చాలని ప్రయత్నించకు. అష్టాంగ యోగంలో అనాత్మను సరి చేసుకోవచ్చు, కానీ ఆత్మ చైతన్యం అర్థం కాదు. యోగాభ్యాసం చెయ్యొద్దు అంటలేదు, కానీ యోగాభ్యాసం చేయటం వలన ఆత్మ అనాత్మ ఆ ద్విపుటిని సాధించటం కుదరదు కుదరదు కుదరదు. వేదాంతం వలన మాత్రమే నీవు నిత్యముక్తుణ్ణి అని తెలుసుకోగలవు. అందుకే అష్టావక్ర మహర్షి అంటే మందలిస్తున్నారు, ఒక రకంగా దారి తప్పినటువంటి యోగుల్ని సరిచేయటానికి. ఒక మందలించడం అంటే మూఢః విమూఢః అని మాటలు వాడుతున్నారు. ఆ మాటలు ఎందుకు వాడుతున్నారంటే మరి అంతకంటే చెప్పడానికి ఇంకా అవకాశం లేదు. అనాత్మను సరిచేయటం ద్వారా, అంటే చిత్తశుద్ధి పొందటం ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చు అని భ్రమలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను మెడిటేషన్ చేశాను, మెడిటేషన్ చేయకముందు ఎట్లా ఉంది నా మనసు? కొంచెం చికాకుగా ఉంది. ఒక పావు గంట మెడిటేషన్ చేశాను, అరగంట మెడిటేషన్ చేశాను, మంచి క్వైట్ అయిపోయింది, చక్కగా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది మైండ్. ఏదో ఏదో జరుగుతాయి, ఒడిదుడుకులు జరుగుతాయి, సంసారం ఉన్న తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎంతకాలం దీన్ని కావాలని ప్రయత్నపూర్వకంగా ప్రశాంతంగా ఉంచగలవు? అలా కాకుండా నేను ఈ దేహం కాదు, నేను ఈ మనసు కాదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనసును కొంచెం సాక్షిగా చూస్తాం. ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. చిత్తశుద్ధి పొందటం ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చు అనేది భ్రమ. ప్రారంభంలో మన దేహం మన మనసు దృఢంగా ఉండటానికి యోగాభ్యాసం చేస్తాం, అది మంచిదే, ఉపకరిస్తుంది, మనకి ప్రయోజనం ఉంది. కానీ సాధకుడు విజ్ఞతతో వివేకంతో పతంజలి అష్టాంగ యోగాన్ని వదిలిపెట్టి జ్ఞానయోగాన్ని స్వీకరించాలి. అప్పుడు మాత్రమే ఆత్మ అనాత్మ ద్విపుటికి, ఆ స్థితికి నీవు చేరుకోగలుగుతావు. ఈ శ్లోకాల ద్వారా మనకు అష్టావక్ర మహర్షి ఈ విషయాన్నే చక్కగా చెప్తున్నారు. 41వ శ్లోకం చూద్దాం. క్వ నిరోధో విమూఢస్య యో నిర్బంధం కరోతి వై స్వారామస్యైవ ధీరస్య సర్వదా సావ కృత్రిమః. మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా అష్టావక్ర మహర్షి చెప్పేది శాస్త్రం. ఆయన సొంతంగా ఏం చెప్పటం లేదు. కృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీతలో ఇక్కడ అష్టావక్ర మహర్షి కూడా చెప్తున్నారు. మనకి రెండు ఉన్నాయి, డిపెండెన్స్ ఇండిపెండెన్స్. కర్మకాండ డిపెండెన్స్, జ్ఞానకాండ ఇండిపెండెన్స్. మోక్షం కావాలంటే జ్ఞానకాండకు రావాలి, ధర్మార్థ కామాలు కావాలంటే అక్కడ ఉండాలి. సో కర్మకాండ ద్వారా ధర్మార్థ కామాలు అనేటటువంటి పురుషార్థాలను సాధించాలి, జ్ఞానకాండ ద్వారా మోక్షాన్ని సాధించాలి. ఇది మన సిలబస్. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే చెప్తున్నాడు ఈయన కూడా. ఆగిపోకూడదు. ధర్మార్థ కామాల ద్వారా మనం అక్కడ ఆగిపోకూడదు. ధర్మార్థ కామాల ద్వారా మనం బంధంలో ఇరుక్కుంటాం. ఆ బంధం నుంచి ముక్తి కావాలంటే మోక్షం కావాలి. ఇక్కడ అది జ్ఞానయోగంలో సాధ్యం, కర్మయోగం ఇవ్వలేదు. ఇలా ఆలోచించాలి మనం. ఇప్పుడు 41వ శ్లోకానికి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకునేది, మనస్సును నిరోధించాలని ప్రయత్నించే మూఢునికి అది ఎలా సాధ్యమవుతుంది? అది ఒక కాన్సెప్ట్. రెండోది ఏంటంటే
అంటే సాధ్యం అవుతుందంటే సాధ్యం అవుదని. ఆత్మానుభవంలో ఆనందంగా ఉండే జ్ఞానికి మనసు ఎక్కడ? నిరోధించాల్సిన ఆవశ్యకత ఎక్కడ? ఇది అష్టావక్ర మహర్షి ఆ పతంజలి యోగిని విమర్శిస్తున్నాడు. యోగి నిర్వికల్పక సమాధి అభ్యాసం చేస్తూ, సాధన చేస్తూ, ఆలోచనలు నియంత్రించాలని, మనసును నియంత్రించాలని, మనసుని త్రిపుటి నుండి ద్విపుటికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతను మూఢుడు, విమూఢుడు. అటువంటి విమూఢుడికి, మూఢ అంటే మూర్ఖుడు, విమూఢ అంటే పరమ మూర్ఖుడు అని అర్థం. సో అటువంటి మూర్ఖుడికి నిరోధ ఎక్కడ అంటే చిత్తశాంతి కలగదు. అనాత్మను నిరోధించాలని, నియంత్రించాలని అతను ప్రయత్నిస్తున్నాడు. అనాత్మ ప్రకృతి, అనాత్మ పదార్థం, మ్యాటర్. అనాత్మ కాలానుగుణంగా ప్రారబ్ధ కర్మను బట్టి మారిపోతూ ఉంటుంది. నిరంతరం ఒడిదుడుకులకు, హెచ్చు తగ్గులకు లోనవుతుంది. మరి సాత్విక మనస్సు, రాజస మనస్సు, తామస మనస్సు అలా ఉంటాయి. ఆలోచన లేకుండా అసలు మనసును ఎలా నిరోధిస్తావు? ఒకవేళ ఓకే, అష్టాంగ యోగం ద్వారా మనస్సులోని ఆలోచనలను ఆపివేశావు అనుకుందాం, ఆపేశాడు అనుకుందాం సాధకుడు. మరి 5 దశలతో చేస్తాడనమాట. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరోధం. అంటే మనసు స్టేజెస్ అనమాట, ఆలోచన లేకుండా చేసేటటువంటి విధానం. అలా వీటిని పంచభూములు అంటారు. అలా మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చి నిరోధ సమాధికి వెళ్ళాలి. ఎంతకాలం నిరోధ సమాధిలో మరి ఆలోచన లేని మనసును ఉంచుతాడు? సూటిగా ప్రశ్నిస్తున్నారు అష్టావక్ర మహర్షి. ఎంతకాలం ఉంచుతావు? అది ఒక అన్యాచురల్, అంటే అసహజ క్రియ. సహజ క్రియ కాదు, అది కృత్రిమ ప్రక్రియ. ఒక చెక్క ముక్కను నీటిలో తేలకుండా ఆ చేతితో అదింపట్టి ఉంచేసావు. నీటిలో తేలదు, అదింపట్టావు. ఎంతసేపు అదింపడతావు? చేయి నొప్పి పడుతుంది, తీసేస్తావు. చేయి తీయగానే చెక్క ముక్క నీటిలో తేలుతుంది. అది సహజ క్రియ. అలాగే చిత్త నిరోధం చేసావు. మనసులో ఆలోచన లేకుండా చేసుకున్నావు. నీ డోర్ బెల్ కొడతారు ఎవరో ఒకరు కొట్టారు, లేదా ఫోన్ రింగ్ అయింది, అయిపోయింది కదా, ధ్యాన ప్రక్రియ ముగిసింది. నీకు ఏదో ఒక ఆటంకం రాకుండా పోదు. కృత్రిమంగా మనసును ఎంతకాలం ఆలోచన రహితంగా ఉంచుతావు? కృత్రిమం అంటే అసహజం, అన్యాచురల్. ఆలోచన రహిత మనస్సు అనేది కృత్రిమం, అసహజం. ఆలోచన రహితంగా మనస్సు ఉండాలి అనేది శాస్త్రం కాదు, శాస్త్ర ఉద్దేశ్యం కాదు. నిన్ను కలవరపెట్టే ఆలోచనలు, నిన్ను డిస్టర్బ్ చేసే ఆలోచనలు లేని మనస్సు అని అర్థం. అంటే కొంచెం ప్రశాంతంగా మనసు ఉండాలని అర్థం శాస్త్ర ఉద్దేశంలో. యహ నిర్బంధం కరోతి. నిర్బంధం అంటే ఒత్తిడి కలిగించే ఆలోచనల నుండి విముక్తి. అంటే ఒత్తిడి, స్ట్రెస్ ఉండకుండా ఆలోచన లేకుండా ఉండటం అన్నమాట. మనకి రమణ మహర్షి ఉపదేశాలను ఉంటుంది. వాయురోధనాత్ లీయతే మనః, జాలపక్షివత్ రోధ సాధనం. అంటే ప్రాణాయామం వలన మనసుని కొంతవరకు ఆలోచనల నుండి స్వేచ్ఛ కల్పించవచ్చు. దీన్ని నిర్బంధం అంటారు. ఈ నిర్బంధం చేసేవాళ్ళు మనసుకు ప్రశాంతతను కల్పించలేరు. ఒకవేళ ప్రశాంతత అంటే మానసిక ప్రశాంతత లభించిన అది ఎంతకాలం ఉంటుంది? ఇది పక్కన పెట్టండి. వేదాంతి అంటే ఎవరు? వేదాంతి అంటే ఎవరు? అనాత్మగా అర్థం చేసుకునేవాడిని వేదాంతి అంటారు.
అనాత్మను అనాత్మగా అంటే యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకునే వాడిని వేదాంతి అంటారు. జగత్తు అనాత్మ, దేహం అనాత్మ, మనస్సు అనాత్మ. మనకి వేదాంతరత్నం ఉంది కదా, నాలుగో వేదాంతరత్నం ఏంటి? ఈ జడ దేహంలో కానీ, ఈ జడ భౌతిక దేహంలో కానీ, ఈ జడ భౌతిక ప్రపంచంలో కానీ ఏ సంఘటన జరిగినా అది నన్ను చెలింపజేయలేదు. మనసును ఏమంటారు? సూక్ష్మ శరీరం అంటారు. మరి మనసు కూడా అనాత్మ అని అంటారు కదా. దేహాన్ని మనసును మంచిగా పోషించుకోవాలి, కాదంటూ లేదు. కానీ అవి అనాత్మ అని నాకు స్పష్టంగా తెలుసు. నేను ఆత్మగా నిత్యము అన్ని వేళలా ప్రశాంతంగా ఉంటాను. ఆత్మకు డిస్టర్బెన్స్ అంటే ఏముండదు. ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, ఆత్మ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. ఆకాశము అంటే స్పేస్, తనలో జరిగే సంఘటనల వలన కలత చెందదు, చెక్కు చెదరదు. నేను ఆకాశం లాంటి చైతన్యాన్ని. ఇది జ్ఞాని యొక్క ఆలోచన విధానం. ధీరస్య అంటే జ్ఞాని ఎప్పుడు కూడా మనకి కంఠోపాఠంగా వచ్చినటువంటి 5 వేదాంత రత్నాలని నిరంతరం గుర్తుపెట్టుకుంటాడు, జపిస్తాడు, ఆచరిస్తాడు. స్వరామస్య శ్లోకంలో ఉన్నమాట. స్వరామ అంటే ఆత్మారామ అని అర్థం. స్వ అంటే ఆత్మ, ఆత్మారామ అంటే ఎవరు? నేను ఆత్మ అని నిరంతరం నిత్యం అనుకుంటూ ఆత్మస్థితిలోనే ఉండి వ్యవహారం చేసేవాణ్ణి స్వరామ అంటారు, ఆత్మారామ అంటారు. సర్వదా అసౌ. అసౌ అంటే చిత్త నిరోధం, అంటే చిత్త ప్రశాంతత అన్ని వేళలా ఉంటుంది. ఇప్పుడు మనసుకి అలజడి లేని టైం అంటూ ఉండదు. అలజడి తక్కువగా ఉన్న మైండ్ని మనం ప్రశాంత మనసు అంటాం. మనసు యొక్క శాంతి అశాంతి ఆత్మ చైతన్య స్థితిలో ఉన్న నన్ను పెద్దగా బాధించవు. నాది గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఇది చాలా మంచి మాట. నాది అంటే జ్ఞాని ఇట్లా అంటాడనమాట, మనసుతో సంబంధం లేని నిత్యముక్తి. నాది మనసుతో సంబంధం లేని నిత్యముక్తి. అకృత్రిమ అంటే సహజం, న్యాచురల్, కృత్రిమం కాదు. ఆత్మకు ప్రశాంతత సహజం, అది ఆత్మ స్వభావం. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహ ఆత్మ. కాబట్టి ఆత్మశాంతి మీద ఆధారపడు, మనశ్శాంతి మీద ఆధారపడవద్దు. మనస్సు నిరంతరం విడుదడుకులకు లోనవుతుంది. మీకు ఒక అనుమానం రావాలి ఇప్పుడు. మనస్సు ప్రశాంతంగా లేకపోతే, ఒడిదుడుకులు బాగా ఉంటే మనసులో, మనసంతా డిస్టర్బ్డ్గా ఉంటే ఆత్మ 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 అంటే ఎక్కడికి వెళ్తాం? ఆత్మలోకి ఎట్లా వెళ్తాం? మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉంది, ఒడిదుడుకులు ఉన్నాయి మనసులో, అశాంతి ఉంది బాగా. మరి ఆత్మశాంతి నేను ఎట్లా అనుభవిస్తాను? ఆత్మలోకి ఎట్లా తొంగి చూడగలను? నేను ఆత్మస్థితిలోకి ఎలా వెళ్ళగలను అని చాలామంది అనుకుంటారు. అదే వెళ్ళటం అంటే, కర్మయోగం నుంచి జ్ఞానయోగం వెళ్ళటం అంటే అదే. మనసుని అనాత్మ అనుకోవాలి. అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావు అంటే నువ్వు దేహం అని భావిస్తావు అనమాట. ఇప్పుడు మీకు బాగా పట్టుకోవాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా, నాకు గుర్తొస్తుంది. రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన బతుకున్నప్పుడు ఆయన అనుకున్నట్లు ఏది జరగల. ఆయన ప్రశాంతంగా ఎక్కడో గడుపుదాం అనుకున్నాడు, బయటికి లాక్కొచ్చారు. ఒక ఆశ్రమం పెట్టుకోవద్దని ఆయన ఉద్దేశం కాదు, ఎక్కడో గుహలో ఉండాలని నా ఉద్దేశం. తపస్సు చేసుకుంటూ పట్టుకొచ్చారు, ఆశ్రమం పెట్టారు. ఆశ్రమం పెట్టడం ఆయన ఉద్దేశం కాదు, పెట్టారు. అలా ఆయన మరి ఎప్పుడు డిస్టర్బ్డ్గానే ఉండాలి కదా. ఆశ్రమంలో పెట్టిన తర్వాత ఏమన్నా ప్రశాంతంగా ఉందా అక్కడ? ఎప్పుడు పాలిటిక్స్ ఆశ్రమంలో. రమణ మహర్షి వర్గం, వాళ్ళ కుటుంబం ఒక వర్గం, రమణ మహర్షి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళ వర్గం, వాళ్ళిద్దరూ కోర్టులకు వెళ్ళారు.
ఈ ఆస్తి ఆధిపత్యం మాది మాది అంటూ కోర్టులకు వెళ్ళారు. ఎప్పుడు పాలిటిక్సే అక్కడ. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మరి రమణ మహర్షి ఎట్లా ఉన్నాడు? ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా? మళ్ళీ తల్లి, అదో ఆవిడ ఒక పెద్ద ఆటంకం. ఇప్పుడు రమణ మహర్షి ప్రశాంతంగా అక్కడ ఉంటే వచ్చి ఇంటికి రారా అంటే వాళ్ళ అమ్మ వచ్చేసి నేను రానన్నాడు. రానంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. పని ఉంది, అందరితో పాటు ఉందా? నేను శుభ్రంగా వేరే వండుకుంటాను రా, నేను తింటాను రా, ఓకే అన్నాడు. సో ఇలా ఎన్నో 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 ఆటంకాలు ఎదురైనా కూడా ఎలా ఉన్నారు రమణ మహర్షి? ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు మన రమణ మహర్షి మనసులో ఈ ఒడిదుడుకులు ఉంటాయి. కానీ తన మనసుని తను సాక్షిగా వీక్షించాడు అని అనుకోవాలి మనం. అలా వీక్షించకపోతే ఆయన అట్లా ఉండలేడు కదా. ఇది మనకు లైవ్ ఎగ్జాంపుల్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు 42వ శ్లోకం. భావస్య భావకః కశ్చిత్ న కంచిత్ భావకో పరః ఉభయా భావకః కశ్చిత్ ఏవమేవ నిరాకులః. కొందరు ఆధారమైనటువంటి సత్యాన్ని నమ్ముతారు, మరికొందరు శూన్యం ఉందనుకుంటారు. ఇలా దేనిని భావించిన జ్ఞాని అరుదుగా కనిపిస్తాడు. అంటే సర్వభావ సంచలనాల నుండి ముక్తుడై శాంతంగా ఉంటాడు. అంటే ధ్యానం చేసేవాళ్ళు రెండు రకాలు. ఒకళ్ళు ఫోకస్ చేస్తారు, ఆలోచనల మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు నేను కృష్ణ ధ్యానం చేస్తున్నాను. ఎవరి మీద ఫోకస్ చేస్తాను? కృష్ణుడి మీద. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో అనుకుంటూ ధ్యానం చేస్తున్నా. నాకు ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? కృష్ణుడి మీద ఉంటుంది. ఆ నెమలి పింఛను చూస్తా, ఆ బాలకృష్ణుని చూస్తా, ఆధ్యాత్మం చెందిపోతా కృష్ణుడిలో. ఏమనుకుంటాను? నా ధ్యానం ముగిసేలాగా కృష్ణుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి, లేదా ఏదో ఒక రకంగా ఒక ఇండికేషన్ ఇవ్వాలి నాకు. ఒకటి, ఆ కృష్ణుడు యొక్క విగ్రహంలోంచి ఒక చిన్న పువ్వు కింద పడాలి, నన్ను ఆశీర్వదించినట్టే ఫీల్ అయిపోతాను నేను. ఒక మహిమ జరగాలి. ఇలా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ధ్యానం చేసేవాళ్ళు కొన్ని మహిమలు జరగాలని, అసాధారణ విభూతులు పొందాలని అనుకుంటారు. భావస్య భావకః. భావకః అంటే ధ్యానం చేసేవాడు దృష్టి పెడతాడు, అంటే ఏదో అద్భుతం జరగాలని అనుకుంటాడు. తన ఇష్టదేవత తనను అనుగ్రహించి ఏదో ఒక విచిత్రం చేయాలని ఎదురు చూస్తాడు. కృష్ణుడు, రాముడు, శివుడు, దేవి, ఎవరో ఒకళ్ళు ఇష్టదేవత. ఇది ఒక రకం. మరికొంతమంది ధ్యానం చేసేవాళ్ళు ఇలా అనుకోరు. మనస్సును శూన్యం చేసి ఆ శూన్యంలో ఆలోచన రహిత స్థితిలో ఉండాలని అనుకుంటారు. ఒకరికి ఆలోచనల మనసు ఉండాలి, మరొకరికి ఆలోచన రహిత మనస్సు కావాలి. ఒకరికి ఆలోచనలు ఉండాలి, అంటే భావస్య భావకః, ఆలోచన రహిత శూన్య స్థితి కావాలని కొంతమంది. అభావస్య భావకః, ఇది రెండు రకాలు. కాబట్టి అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? జ్ఞాని ఎలా ఉంటాడంటే సర్వసాక్షిగా ఉంటాడు. ఆలోచనలు ఉన్న మనసుని, ఆలోచనలు లేని మనసుని రెండింటిని సమానంగా చూస్తాడు. అంతే. ఎక్స్పెక్ట్ చేయడేది స్వస్థ చిత్తుడై సర్వసాక్షిగా ఉంటాడు. ఒక శిష్యుడు మన స్వామీజీతో, పరమార్థానంద స్వామీజీతో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? స్వామీజీ, నేను 12 సంవత్సరాల నుంచి చాలా 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 తీవ్రంగా ధ్యానం చేస్తున్నాను. ఇప్పటికీ, అంటే 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ నేను మనస్సులోని ఆలోచనలను నియంత్రించగలిగాను. అంటే శూన్య స్థితికి వచ్చాను, సక్సెస్ఫుల్గా వచ్చాను. మనస్సు ఇప్పుడు నాకు బ్లాంక్ అయిపోయింది, శూన్యం అయిపోయింది.
ఈ శూన్యమైనటువంటి మనసుతో నేనేం చేయాలి స్వామీజీ, మీరు కొంచెం నన్ను గైడ్ చేయండి అంటాడు. ఏం చెప్తారు స్వామీజీ? అది అది సిద్ధాంతం, మన శాస్త్రం కాదు కదా అది. వీళ్లను అభావస్య భావక అంటారు. వేదాంతి ఎవరు? వేదాంతి ఎవరంటే ఉభయ అభావక. అంటే వేదాంత విద్యార్థికి ఒక స్పెషల్ అనుభవం అవసరంలా, అంటే స్పెషల్ ఆలోచనలు అవసరం లేదు. అతనికి సైలెన్స్ వద్దు, శూన్యం ఏమొద్దు, అతనికి ఆలోచనలు వద్దు, ఆలోచన లేకుండా ఉండటం వద్దు. మరి ఏం చేస్తాడు జ్ఞాని అంటే సాక్షి మీద దృష్టి పెడతాడు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా సటిల్ పాయింట్. సాక్షి మీద దృష్టి పెడతాడు. సాక్షి అంటే ఆలోచనలు ఉన్న మనసుని, ఆలోచనలు లేని మనసుని, రెండింటిని చూసేవాడు స్వామీజీ. అంటే దయానంద స్వామీజీ ఒక మాట అంటారు, మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్, మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్. ధ్యానం చేసేటటువంటి సబ్జెక్ట్ మీద మెడిటేట్ చేయి, అది దయానంద స్వామీజీ అంటారు. ఇది వేదాంతిక్ మెడిటేషన్, మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్. దీన్నే వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. అంటే నేను ధ్యానం చేస్తున్న సాక్షి, మనస్సులోని ఆలోచనలు ఉన్న, ఆలోచన లేని రెండు స్థితులను గమనిస్తున్నాను. నేను అసంగ, ఆలోచనలు ఉన్న మనసు వల్ల కానీ, ఆలోచన లేని మనసు వల్ల కానీ నేను ప్రభావితం కాను, నేను చెల్లించను. మంచి ఆలోచనల వలన నా హోదా పెరగదు, చెడ్డ ఆలోచనల వలన నా హోదా తగ్గదు. అసాధారణమైన, విశేషమైన, మహిమలు కలిగినటువంటి ఆలోచనల వల్ల కానీ, అటువంటి లేకపోవటం వల్ల కానీ నాకు ముక్తి రాదు. నేను నిత్యముక్త, నాకు కొత్తగా వచ్చేదేం లేదు. ఆలోచనలు ఉన్నా, ఆలోచన లేకపోయినా నేను ముక్తుణ్ణే. భావ అభావ సాక్షి. కశ్చిత్ అంటే వేదాంత ధ్యానం చేసేవాడు శూన్యం కోసం కానీ, ఆలోచనల కోసం కానీ వెంపర్లాడడు. అంటే సినిమా స్క్రీన్ లాగా ఉంటాడు. సినిమా స్క్రీన్, సినిమా తెర, వెండి తెర. మన సినిమా హాల్లోకి వెళ్తాం, సినిమా చూస్తాం. ఆ సినిమా స్క్రీన్ మీద సినిమా వేస్తున్నారు కదా, మనం బయటకు వచ్చేస్తాం. సెకండ్ షో వేస్తారు, మళ్ళీ బయటకు వస్తాం. థర్డ్ షో వేస్తారు. అలా షోలు వేయరు. రాత్రి 1 గంటకో 2 ఇంకా నో షోస్, అయిపోయింది. సో తెర, అయ్యో బాగుందండి, ఫస్ట్ షో వేశారు బాగానే ఉంది, సెకండ్ షో వేశారు బాగానే ఉంది, జనం బాగా వచ్చారు, మరి తర్వాత తాళం పెట్టేశారు, నేను ఒక్కదాన్ని అయిపోయాను అని బాధపడుతుందా? తెరకేముండదు. నువ్వు సినిమా మీద, సినిమా తెర మీద సినిమా వేసుకో, సినిమా వేసుకోకుండా ఉండు, దానికి బాధ ఏముండదు. స్క్రీన్ మీద సినిమాలు వేస్తారు, లేకపోతే వెయ్యరు, స్క్రీన్కి ఏమీ అంటదు. ఏవం ఏవ నిరాకుల, సాక్షి ఆత్మగా చెలించడు. మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్ అంటే మీరు సరిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకుంటారు కదా, చాలాసార్లు చూసుకునే ఉంటారు కదా, రోజు చూసుకుంటారు కదా. సో మీ ముఖాన్ని, మీ దేహాన్ని గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకున్నారు, ధ్యానం చేస్తున్నారు, నువ్వే కదా మెడిటేట్ చేసేది. మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్ అంటే ఫోకస్ ఆన్ యువర్ పర్సనాలిటీ అన్నమాట. అని అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్ అంటే కళ్ళు మూసుకుని మీ మీద మీరే ఫోకస్ చేసుకోవాలన్నమాట. బికాజ్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్. మీరు ఎలా ఉంటారు? చక్కగా చాలా అందంగా ఉంటారు. మీ ముఖం చంద్రబింబంలాగా ఉంటుంది. సో నా చంద్రబింబం లాంటి ముఖం, నేను నా ముఖాన్నే చూస్తున్నాను, నా కళ్ళు చూస్తున్నాను, నా ముక్కు చూస్తున్నాను. దిస్ ఈజ్ మెడిటేషన్. మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్. ఇది కాదు అర్థం అక్కడ. ఏమిటంటే నీ దేహం అనాత్మ కదా, నీ మనసు అనాత్మ కదా. కాబట్టి సాక్షిని ఫోకస్ చేయటం అంటే నిన్ను నువ్వు ఫోకస్ చేసుకోలేవు.
అంటే ఆలోచనలు ఉన్న మనసుని, ఆలోచన లేని మనసుని గమనించాలి అంతవరకే. ఇప్పుడు హిమాలయ పర్వతాలు చాలా బాగుంటాయి అని అన్నారు. ఏం చేస్తాం? వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరో. వెళ్ళి చూస్తాం. అబ్బా! నిజంగా చాలా బాగుందనుకుంటాం. సో, కాబట్టి మనకు సాధారణంగా మన ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే, వింటాం, తర్వాత దాన్ని సాక్షాత్కరించుకుంటాం. చూస్తాం, కళ్ళతో చూస్తాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఏదో చెప్తారు. పుస్తకాలు చదువుతాం, సినిమాలో చూస్తాం ఏదో. లేదా ఎవరో చెప్తారు మానస సరోవరం చాలా బాగుంటుందండి. అసలు నిజంగా మన లైఫ్ వేస్ట్ మానస సరోవరం వెళ్ళకపోతే. వింటాం, వెళ్తాం. వెళ్ళి మనం ఆనందిస్తాం. సో, ఫస్ట్ ఇన్ఫర్మేషను వస్తుంది. తర్వాత మనం సాక్షాత్కారం అనమాట. ఎక్స్‌పీరియన్స్. సో, ఇన్ఫర్మేషను, ఎక్స్‌పీరియన్స్, ఇన్ఫర్మేషన్, ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమిటి మనకి? బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి, తత్వం అసి. నీవే ఆ బ్రహ్మమై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి. అవును గురువుగారు, నేను బ్రహ్మై ఉన్నాను. కరెక్టే. ఇప్పుడు మెడిటేషన్ ఆన్ ది మెడిటేటర్ అంటే నేను బ్రహ్మ మీద మెడిటేషన్ చేస్తున్నా. అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మ ఉన్నాడు కదా! దాని మీద మెడిటేషన్ చేస్తున్నా. నేను బ్రహ్మ అని తెలిసింది. గురువుగారు చెప్పారు. బ్రహ్మ ఎలా ఉంటాడు? చూడాలి. ఒకరోజు నాకు రాత్రిపూట సుమారుగా 2 అయ్యుంటుంది. కొంచెం అట్లా నిద్ర పట్టింది. ఆ నిద్దట్లో ఒక జ్యోతి, అది 0 క్యాండిల్ బల్బు కాదు. మరి 60 క్యాండిల్ బల్బు కూడా కాదు. మరి అంటే ఒక ఇంచుమించు 1000 క్యాండిల్ బల్బ్ అనమాట. పెద్ద జ్యోతి, చాలా కాంతి. ఆ కాంతి వచ్చింది. అలా అలా, అలా అలా, అలా అలా నాకు స్పష్టంగా తెలుస్తుందది. ఆ కాంతి అలా నా చుట్టూ తిరిగింది ఒకసారి. తర్వాత మా గురువుగారు ఉన్నారక్కడ. ఫోటో ఉంది. ఆ ఫోటో చుట్టూ తిరిగింది. అలా తిరిగి అలా కాసేపు గోడ మీద ఉంది. తర్వాత మెల్లగా కిటికీలోంచి బయటికెళ్ళిపోయింది. ఇలాంటి కథలు చెప్తారు చాలామంది. ఇదంతా కథ. ఇలా ఏం జరగదు. ఇలా జరగదు. దేహంలో గాని, జగత్తులో గాని ఏ సంఘటనలు జరిగినా అది నన్ను చెలింపు చేయలేదు. అంటే దృశ్యం అది. నీకు కళ్ళకి కనపడితే కృష్ణుడి దర్శనం అయినా కూడా, నీ కృష్ణ దర్శనం అయినా కూడా, రామ దర్శనం అయినా కూడా, శివుడి దర్శనం అయినా కూడా అది అనాత్మ. అది దృశ్యము. అందుకని బ్రహ్మ అంటే నేనే. ఆత్మ అంటే నేనే. చైతన్యం అంటే నేనే. నన్ను నేను దర్శించుకునేది ఉండదు. నన్ను నేను దర్శించాలనుకోవటం మూర్ఖత్వం. కాబట్టి అనాత్మలో జరిగే సంఘటనలకు నేను చెల్లించను. ఇలా అర్థం చేసుకోండి. మెడిటేట్ ఆన్ ది మెడిటేటర్. శుద్ధం 43వ శ్లోకం చూద్దాం. శుద్ధం అద్వయమాత్మానం భావయంతి కు బుద్ధయః నతు జానంతి సమ్మోహాత్ యావజ్జీవమనిర్వృతాః. ఆత్మ శుద్ధం, అద్వితీయం అని ధ్యానించేటటువంటి మూఢులు ఆత్మానుభవాన్ని పొందజాలరు, పొందలేరు. ఆత్మను సాధించాలి అనే భ్రమతో, అసంతృప్తితో జీవితం అంతా గడిపేస్తారు. వేదాంతిక్ మెడిటేషన్ చేసేవాళ్ళు, నిధిధ్యాసనం చేసేవాళ్ళు సాక్షి ఆత్మస్థితిలో ఉంటారు. సాక్షి స్వభావం ఏమిటి? శుద్ధం, అద్వయం, ఆత్మానం. నేను సాక్షి ఆత్మను, నేను శుద్ధం, నేను నిత్యముక్తుణ్ణి. వెంటనే మీకు ఒక ఆలోచన వస్తుంది. రాగద్వేషాలు, కామక్రోధాలతో ఉన్న నేను, పూర్తిగా నిండి ఉన్నటువంటి నేను నిత్యముక్తుని ఎలా అవుతాను? చెప్పండి. నాలో పుష్కలంగా ఉన్నాయి రాగద్వేషాలు, కామక్రోధాలు. నేను నిత్యముక్తుని ఎలా అవుతాను? ఇటువంటి భావన వస్తే ఏం చేయాలి మీరు? వేదాంతరత్నం, ఫస్ట్ వేదాంతరత్నం ఏమిటది? అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ దేహం కాదు. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని. నేను సర్వవ్యాపక నిత్యముక్త అసంగ చైతన్యాన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. రాగద్వేషాలు శరీరానికి ఉండొచ్చు, మనసుకు ఉండొచ్చు. నాకు లేవు. నాకు రాగద్వేషాలు లేవు, కామక్రోధాలు లేవు. నాకు రాగద్వేషాలు ఉన్నాయంటే నేను దిగిపోయా కిందకి. చైతన్య స్థాయి నుండి దేహ స్థాయికి దిగజారాను నేను అని గుర్తు. ఇప్పుడు మనం
ఐదో వేదాంత రత్నం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐదోది లాస్ట్ది ఏంటిది వేదాంత రత్నం? నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్ఠలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. గుర్తుపెట్టుకోండి, నా స్థితి వేరు, ఆత్మస్థితి. నా జీవితం వేరు. జీవితం శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. ఆత్మస్థితి చైతన్యం. ఇప్పుడు నాలోనే రెండు ఉన్నాయి, రెండు బయోడేటాలు ఉన్నాయి. చైతన్య బయోడేటా, ఇది వ్యవహారానికి, ఇది లోపల నా లోపల ఉండాలన్నమాట, తంబూర శృతిలాగా. ఇది బాడీ బయోడేటా. బాడీకి సంబంధించిన బయోడేటాతో వ్యవహారం చేస్తాం, బయట వ్యవహారానికి అది వాడుకుంటాం. కానీ తంబూర శృతి ఎప్పుడు ఉండాలి, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని. ఆత్మలో రమించాలి. నా స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఆత్మబంధులారా, మానసిక స్థితిని, నిత్యముక్త స్థితిని వేరువేరుగా చూడాలి. గందరగోళంగా, గజిబిజిగా అనాత్మ నేను, ఆత్మ నేను కలపకూడదు. నాలో రెండు ఉన్నాయి, దేహం నేను, చైతన్యం నేను. రెండు కలపకూడదు. దేహం నేను, అనాత్మ నేను. మరి చైతన్య నేను, ఆత్మ నేను. ఆత్మ నేను, అనాత్మ నేను కలపకూడదు. లోకక్షేమం కోసం మనసును శుద్ధి చేసుకుంటాను. కానీ ఆత్మ నిత్యశుద్ధ, నిత్య అద్వయ స్వరూప. ఇప్పుడు మూడులు ఏమంటారు మూర్ఖులు? ఆలోచనారహిత మనస్సుతో నేను సాక్షి చైతన్యాన్ని ఎలా చూడాలి అని అడుగుతారు వాళ్ళు. అంటే తెలియదు కదా, మూర్ఖులు కదా. ఏం చెప్పాలి మనం? ఇప్పటి వరకు ఆలోచనరహిత మనస్సును, అంటే శూన్యాన్ని చూశాను. ఇప్పుడు కొత్తగా మరి సాక్షి చైతన్యాన్ని చూడాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎట్లా అంటే సాక్షిని ఒక దృశ్యంలాగా, ఒక ఆబ్జెక్ట్ లాగా చూడాలి అనుకుంటారు వాళ్ళు. చెప్పాను కదా ఇందాక, బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి నాకు. అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మ నాకు కనపడాలి. ఎప్పటికైనా కనపడతాడా? కొన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు తపస్సు చేసినా కనపడ్డు. ఎందుకంటే ఆ బ్రహ్మ నువ్వే. అది సాధ్యం కాదు. ఎందుకంటే సాక్షి ఒక ఆబ్జెక్ట్ కాదు. సాక్షిని చూడటం అంటే నేను సాక్షి చైతన్యాన్ని తెలుసుకోవటం అంతే. సాక్షిని చూడటం అంటే నేను సాక్షి చైతన్యాన్ని. కర్ణుడే. ఇప్పుడు మీరు కర్ణుడిని మర్చిపోవద్దు. కర్ణుడు కుంతి అది ఉంది కదా మీకు, అది ఎప్పుడు దీనికి ఎప్పుడు సాక్షి గురించి అదే చెప్తారు. ఏంటది? కుంతి కర్ణుడితో చెబుతుంది, నాకు ఆరుగురు పిల్లలు అని. పాండవులు 5 నాకు తెలిసి 6 వాళ్ళు ఎవరని అడుగుతాడు. అంటే తత్వమసి అంటుంది. తత్వమసి అంటే నువ్వే 6వ వాడివి. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కుంతి, అమ్మ బాగానే ఉంది. నేను ఆ 6వ కొడుకుని, ఇన్ఫర్మేషన్ ఇచ్చావు బాగానే ఉంది. నేను 6వ కొడుకుని ఎలా చూడాలి, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే నాకు కనపడతాడు అంటాడా కర్ణుడు? మూర్ఖత్వం కదా. తత్వమసి 6వ కొడుకు నువ్వే అని చెప్పింది. ఇంకా కర్ణుడు సైలెంట్గా ఉంటాడు. అనుమానం వస్తే రావచ్చు, కుంతి చెప్పిన మాట నిజమేనా కాదని అనుమానం వస్తే రావచ్చు. తత్వమసి అంటే అనుమానం రావచ్చు, నేను దేహాన్ని. ఆ వాసన నివృత్తి జరగదు మనకి. ఇప్పుడు పాత అలవాట్లు పోవు అంత తేలిగ్గా. హ్యాబిట్స్ డై హార్డ్, అది వేరే విషయం. బట్ ఆత్మజ్ఞాన విషయానికి వస్తే ఇంకా డౌట్ ఉండడానికి అవకాశం లేదు. నువ్వు 6వ కొడుకువి అంటే నేను 6వ కొడుకుని, అంతే. దట్స్ ఇట్. నేను చూడాలి, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయాలి, ఏ రకమైన ధ్యానం చేయాలి, వాల్యూ మెడిటేషన్ చేయాలా, కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ చేయాలా, మరి రిలాక్సేషన్ మెడిటేషన్, ఏ మెడిటేషన్ చేస్తే నాకు దొరుకుతాడు,
వాడు 6వ కొడుకు అని అంటాడా? అండు. కాబట్టి నేను సాక్షిగా ఆలోచన సహిత మనస్సును, ఆలోచన రహిత మనస్సును చూస్తున్నాను. నేను సాక్షి చైతన్యాన్ని అనే ఆలోచన కూడా నాకుంది. ఇలా కాకుండా నేను సాక్షి అనుభవం కోసం ఎదురు చూస్తే నేను నాశనం అయిపోతా. సాక్షి నా అనుభవంలోనికి వచ్చేది కాదు. ఒకవేళ సాక్షి నా అనుభవంలోకి వస్తే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. మరి ప్రూఫ్ ఏంటి? సాక్షి ఉందని ప్రూఫ్ ఏంటి? చెప్పండి. నేనే ఆ సాక్షిని. అందుకే సాక్షి మీద ధ్యానం చేసేవారిని అష్టావక్ర మహర్షి మూఢులు అంటున్నారు, మూర్ఖులు అంటున్నారు. సాక్షి ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ కాదు. కుబుద్ధయ కుబుద్ధయ అంటే వాళ్ళు మందబుద్ధులు అనమాట, అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళు. సాక్షిని అనుభవంలోనికి తెచ్చుకోవాలని దీర్ఘకాలం ధ్యానం చేస్తున్నారు. భావయంతి, సాక్షి మీద ధ్యానం చేస్తున్నారు, ఒక ఆబ్జెక్ట్ లాగా భావిస్తున్నారు. వారి సమస్య ఏమిటి? నతు జానంతి, వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు? సాక్షి ధ్యాన వస్తువు కాదు. సాక్షి ధ్యానం చేసే సబ్జెక్టు అయినటువంటి నేనే. ఈ మూఢులకి గురువులు ఉంటారు. మళ్ళీ ఆ గురువులు ఏం చెప్తారు? బాబు వెరీ గుడ్, నువ్వు బాగా మెడిటేషన్ చేస్తున్నావు, నువ్వు రైట్ డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్లో ధ్యానం చేస్తున్నావు బాబు, సెహబాష్, కొనసాగించు, అలాగే ముందుకెళ్ళిపో, ఇంకా కొంతకాలానికి నీకు సాక్షి దర్శనం అయిపోతుందని చెప్తారు వాళ్ళు. ఆ గురువులు యథా రాజా తథా ప్రజ, యథా గురువు తథా శిష్య, త్వరలో నీకు సాక్షి దర్శనం అవుతుంది అని ప్రోత్సహిస్తారు. 1 బిలియన్ క్రోర్ సంవత్సరాలు, బిలియన్ ఎన్నో కోట్ల సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా నీవు అన్నీ చూడగలవు, కానీ నీ ముఖం నువ్వు చూసుకోలేవు. నీ ముఖం నువ్వు చూసుకోలేవు. అద్దంలో చూసుకుంటానంటే అది వేరే విషయం. అద్దంలో చూసుకొని నీ ముఖం కాదు, అది ప్రతిబింబ ముఖం. నీ ముఖం, నీ అసలు ముఖాన్ని నువ్వు చూసుకోలేవు. ఎందుకంటే నువ్వు చూసేవాడివి, చూడబడే వస్తువు నువ్వు కాదు. నీ అందమైన ముఖాన్ని చూసే అదృష్టం, నీ అందమైన ముఖాన్ని చూసే అదృష్టం ఇతరులకు ఉంటుంది, కానీ నీకుండదు, నీకు లేదు. నా అందమైన ముఖాన్ని చూసే అదృష్టం నాకు లేదు, ఇతరులకు ఉంటుంది. సమ్మోహాత్, అజ్ఞానం వలన సాధారణంగా మనకు ఎవరైనా ఒక మాట చెబితే అది వెంటనే చూడాలనుకుంటాం. ఇందాక చెప్పాను కదా, ఏదో నయాగ్రా ఫాల్స్, అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటాం. ఎవరో చెప్పారు రంభ, ఓరోసి, ఇంద్రుడు, స్వర్గలోకం, బాగుంటుంది. రంభ ఎలా ఉంటుంది అసలు? ఒకసారి చూస్తే బాగుండు కదా. ఓరోసి ఎలా ఉంటుంది? ఆ ఇంద్రుడు, ఆ స్వర్గలోకం, ఆ సభ, ఒకసారి అంటే సినిమాల్లో ఏదో చూపిస్తారు, నేను పర్సనల్ వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాం. రాముడిని చూడాలి, అది నా కోరిక. కృష్ణుడిని చూడాలి, కృష్ణ దర్శనం కావాలి నాకు, రామ దర్శనం కావాలి. నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిని, నాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కావాలి. దేవి దేవతలు, ఇలా పురాణాల్లో వర్ణించిన వాళ్ళందరూ నేను చూడాలనుకుంటా. ఇది సహజ ధోరణి. ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. వేదాంతంలో బ్రహ్మ గురించి వర్ణిస్తారు. బ్రహ్మన్ అన్న ఒకటే. చతుర్ముఖ బ్రహ్మ కాదు. చతుర్ముఖ బ్రహ్మ మనలాంటి వాడే. మనకి 100 years ఆయుష్ అనుకుంటే చతుర్ముఖ బ్రహ్మకు కూడా 100 years ఆయుష్. కాకపోతే ఆ ఇయర్ వేరు, ఆ సంవత్సరం వేరు. మనకు 365 రోజులు అయితే ఆయనకి ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఆయనకు కూడా మనలాగా ఆయుష్ ఉంటుంది. దృశ్యం తన్నస్యం, ఎవరు పుడతారో వాళ్ళు పోతారు. ఆయనకు కూడా బర్త్ ఉంది, డెత్ కూడా ఉంది చతుర్ముఖ బ్రహ్మకి. ఈ బ్రహ్మ అట్లా కాదు, నిత్యం. వేదాంతంలో బ్రహ్మ నిత్యం, అహం బ్రహ్మాస్మి. వేదాంతంలో బ్రహ్మ గురించి వర్ణిస్తారు ఏమని? అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం, నిర్గుణం, నా అంతఃప్రజ్ఞం.
ఇంత స్పష్టంగా చెప్పినా కూడా తన సహజ ధోరణిలో కొంతమంది మేము ఏమైనా సరే బ్రహ్మను చూడాలండి, ఒక్కసారి బ్రహ్మ సాక్షాత్కారం కలగాలండి మాకు అని అనుకుంటారు. ఒకరోజు ఆ బ్రహ్మన్ తన ముందుకు వచ్చి దర్శనమిస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. శబరికి రామదర్శనం అయినట్లు, మీరాకు కృష్ణ దర్శనం అయినట్లు, మరి బాగా తీవ్రంగా ధ్యానం చేయటం ద్వారా బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మని నేను సాక్షాత్కరించుకోవాలండి. కుదురుతుందా గురువు గారు? ఎన్నాళ్ళు పడుతుంది? ఈ ధోరణి చాలా మందిలో చాలా బలంగా, చాలా దృఢంగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే మాకు బ్రహ్మ అంటే బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మన్, చతుర్ముఖ బ్రహ్మ కాదు, మాకు బ్రహ్మ దర్శనం అయిందని కొంతమంది వర్ణించి చెప్తారు. ఇందాక నేను చెప్పాను కదా, వర్ణించాను కదా, అట్లా పుస్తకాల్లో కూడా రాస్తారు. కొన్ని పుస్తకాల్లో ఉంటుంది అట్లా. ఆత్మబంధువులారా, సగుణ కర్మకాండలో అది సాధ్యం కావచ్చు. కానీ ఉపనిషత్తు ఏం చెబుతుందంటే, నీకు ఎవరైనా దర్శనం ఇస్తే అది వ్యావహారిక సత్యము, అది త్రిపుటిలో ఉంటుంది. జీవ జగత్ ఈశ్వర స్థితిలో వ్యావహారిక సత్యంలో అది సాధ్యం కావచ్చు. కానీ పారమార్థిక సత్యంలో, పారమార్థిక స్థితిలో అది సాధ్యం కాదు. ఎందుకని? ఆ బ్రహ్మన్ నువ్వే కాబట్టి, ఆ బ్రహ్మ నువ్వే కాబట్టి అది కుదరదు. సమ్మోహాత్ నతు జానంతి, అజ్ఞానం వలన వారికి ఈ విషయం తెలియదు. ఫలితం ఏమిటి? యావజ్జీవం అనిర్వృతాః, ఫలితం ఏమిటంటే వాళ్ళు జీవితాంతం ఇలా ధ్యానం చేస్తూనే ఉంటారు అంటారు అష్టావక్ర మహర్షి. వీళ్ళు సంసారి కర్మకాండ ధ్యాన యోగులు, రిలీజియస్ మెడిటేటర్స్. మరణం తర్వాత పునరపి జననం అంటే జన్మ జన్మలకు వారిలో మార్పు రాదు. నేను కష్టాలతో ఉన్న జీవుణ్ణి అనే భావం ఉన్నంత వరకు భగవంతుడు కూడా నీకు పునర్జన్మను ఆపలేడు. నీవు జీవుడివి, నా సపోర్ట్ కావాలంటున్నావు కదా, నేను ఇస్తూనే ఉంటాను, నీకు పునర్జన్మనిస్తాను, నా సపోర్ట్ ఇస్తా. ఇలాగే త్రిపుటి కొనసాగుతుంది. భగవంతుడు తత్వం అసి, భగవంతుడు తత్వం అసి అని ఎన్నిసార్లు చెప్పినా త్రిపుటిలోని వారికి, కర్మకాండలో కూరుకుపోయిన వాళ్ళకి వినపడటం లేదు. వాళ్ళు జ్ఞానకాండకు రాలేకపోతున్నారు. 44 ముముక్షోర్ బుద్ధిరాలంబం అంతరేణ న విద్యతే, నిరాలంబైవ నిష్కామా బుద్ధిర్ముక్తస్య సర్వదా. ముక్తిని కోరేటటువంటి సాధకుడి బుద్ధి ఏదో ఒక ఆధారాన్ని ఆశ్రయించి పనిచేస్తుంది. అసలు కోరికే లేకుండా జీవన్ముక్తిని బుద్ధికి ఆధారం అవసరం లేదు. అక్కడ నిత్యముక్త భావరూపమైనటువంటి ఆనందం సర్వదా ఉంటుందన్నమాట. ఇప్పుడు కర్మయోగంలో, కర్మకాండలో కూరుకుపోయినటువంటి ముముక్షు యొక్క మానసిక స్థితి ఎప్పుడు అక్కడే ఉంటుంది, త్రిపుటిలోనే ఉంటుంది. నేను దైవం మీద ఆధారపడి బతుకుతున్నాను, ఇదే మైండ్ సెట్తో ఉంటాడు. సెటప్ మారితే అప్సెట్ అయిపోతాడు. సెటప్ అప్సెట్, సెటప్ అప్సెట్, అంతే. నేను దాసుణ్ణి. ఆలంబం అంటే ఆధారం, జగత్తు మీద ఆధారపడతాడు, లేకపోతే భగవంతుడి మీద ఆధారపడతాడు. ఆధారపడటం ఖాయం. ఆధారపడటం అంటే సంసారము, నేను జీవుడిని గట్టిగా నమ్మటం. ఇప్పుడు ఏదో ఒక ఆధారం కావాలి. ప్రారంభంలో వ్యక్తుల మీద ఆధారపడి బతికాను, ఆ తర్వాత భగవంతుడి మీద ఆధారపడి బతుకుతున్నాను. అందుకే అర్జునుడు ఏమంటాడు మొదటి అధ్యాయంలో, గాంధీవం స్రంసతే హస్తాత్. చూడండి, నాకు నా గాంధీవం కింద పడి గాంధీవాన్ని పట్టుకోలేకపోతున్నాను, వణుకుతున్నాయి చేతులు అని రథంలో సత్తులు పడతాడు. ఎందుకు? భీష్మద్రోణులు చనిపోతారని. భీష్మద్రోణులు చక్కగా అర్జునుడు కళ్ళ ముందు బతికే ఉన్నారు, సజీవంగా ఉన్నారు.
ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు అర్జునుడు, భావోద్వేగానికి గురయ్యాడు, అలమటించాడు ఆధారం కోసం. కర్మకాండకు వచ్చిన తర్వాత, హిందూ మతం అంటే అర్థమైన తర్వాత, వేద పూర్వ భాగంలో నేను భగవంతుడి మీద ఆధారపడి బతకటం నేర్చుకున్నాను. మాండూక్య కారికలో కూడా గౌడపాదులు అంటారు, ఏమంటారు? జగత్తును వదిలిపెట్టి భగవంతుని మీద ఆధారపడుతున్నాడు, వస్తువు మారింది, ఆధారం అలాగే ఉంది, ఇదే సంసారం అంటారు. ప్రారంభంలో నాస్తిక సంసారి, ఇప్పుడు ఆస్తిక సంసారి. వేదాంతం ఏమి చెబుతుంది? నీవు రోగాలతో బాధపడుతూ హాస్పిటల్కు దగ్గరగా నివాసం ఉండి పదే పదే హాస్పిటల్లో చేరి ఇంటికి వస్తావు, హాస్పిటల్లో చేరుతావు, ఇంటికి వస్తావు. ఇలాంటి జీవితం కావాలా? హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటావా? ఏది కావాలి? ఒకటేమో డిపెండెన్స్, రెండోదేమో ఇండిపెండెన్స్. మతపరమైన వ్యక్తులు, రిలీజియస్ లైఫ్లో ఉండేవాళ్ళు, సంసారులు, నిరంతరం బాహ్య వస్తువుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఆలంబం అంతరేణ నా విద్యతే, ఆలంబనం లేకుండా ఉండలేరు. నిధిధ్యాసకులు అలా కాదు, నేను నిత్య సర్వవ్యాపక చైతన్యాన్ని అనుకుంటారు. వారికి ఆధారం అవసరం లేదు. ఆత్మే అన్నింటికీ అధిష్టానంగా సర్వ ఆధారంగా ఉంది. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం. ఇది నోట్స్ రాసుకొని చదువుకోవటానికి కాదు, ఇది పారాయణ చేయటానికి కాదు, ఇది జీర్ణించుకోవాలి, అనుష్ఠించాలి, ఆచరించాలి, అలా జీవించాలి. నిరాలంబ ముక్తస్య బుద్ధి, ముక్త అంటే నిశ్చయ సంకల్ప అభ్యాసంతో త్రిపుటి నుండి ద్విపుటికి వచ్చినవాడు అనమాట. సో నిశ్చయం చేసుకుని, సంకల్పం చేసుకుని, అభ్యాసం చేసుకుని ఇలా ఆలోచించాలి, ఇలా అర్థం చేసుకోవాలి. వేదాంత విద్యార్థి అంటే వేదాంతి నాస్తికుడు కాదు, ఈశ్వరుని విశ్వసిస్తాడు, కానీ ఈశ్వరుడి మీద ఆధారపడ్డు. థ్యాంక్స్ చెప్తాడు, ఈశ్వర, భగవంతుడా, నీవే నాకు వేదాంతాన్ని అందించావు, ఉపనిషత్తు బోధ వలన నేను ఇండిపెండెంట్గా జీవిస్తున్నాను. మన స్వామీజీ అంటారు, ఏ ఫాదర్ ఈజ్ ఏ రియల్ ఫాదర్ వెన్ హీ మేక్స్ హిస్ సన్ ఇండిపెండెంట్ ఆఫ్ హిమ్. ఏ ఫాదర్ హూ మేక్స్ ది సన్ ఎటర్నల్లీ డిపెండెంట్ ఆన్ ఫాదర్ ఈజ్ డూయింగ్ ఎ డిస్సర్వీస్. అంటే ఏమిటంటే, తండ్రి మరణం తర్వాత కొడుకు జీవించలేడు. ఇంకా కొడుకుని ఇండిపెండెంట్గా బతికేటట్లు చేసే తండ్రి నిజమైన తండ్రి. కొడుకుని ఇండిపెండెంట్గా బతికేటట్లు చేసే తండ్రి నిజమైన తండ్రి. అలాగే భగవంతుడు వేద పూర్వభాగం, వేద అంతభాగం రెండూ ఇచ్చాడు. నేను ఇండిపెండెంట్గా స్వతంత్రంగా బతుకుతున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది జ్ఞానీ భక్తి, నిష్కామ భక్తి అన్నమాట. జ్ఞాని నాస్తికుడు కాదు. దేవాలయం ముందు నిలబడతాడు, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అంటాడు. అహం పూర్ణ, భగవంతుడా, కృష్ణ, నువ్వే నన్ను అహం పూర్ణ చేసావు. అహం పూర్ణ అని చెప్పింది నువ్వే, ఇంకా నిన్ను ఏం అడగను తండ్రి. కృష్ణ, నిన్నేం అడగను, అహం పూర్ణ నువ్వే చెప్తున్నావు కదా, ఇంకా నిన్ను ఏమి అడగను భగవాన్ అంటాడు జ్ఞాని. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.